అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల, ఉడా కాలనీ, చెంచుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని గమనించి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆయా వీధుల్లో తిరుగుతూ ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పారిశుధ్యం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒక నెల రోజులు వారి పని కాకపోయినా మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఒక నెల రోజులు తెనాలి హాస్పిటల్లో ఉన్న కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోమలు బెడద లేకుండా అక్కడ ఉన్న పేషెంట్స్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఒక చక్కటి కార్యక్రమం ముందు తీసుకెళ్లబోతున్నాం. నన్నపనేని ప్రతాప్ గారు ఒక దాతగా ముందుకు వచ్చి ₹1 కోటి విరాళం ఆయన ఒక క్యాజువాలిటీ విభాగాని కోసం అక్కడ ప్రకటించారు. సో త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఇప్పుడున్న 2 బెడ్లని కాస్త 15 బెడ్లుగా మార్చి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి, యంత్రాంగం అంతా తీసుకొచ్చి అద్భుతంగా చేయాలనే ఒక తపనతోటి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతాం. ముఖ్యంగా రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు ఈరోజు కూడా పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని అంశాలపైన తీసుకొచ్చారు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే పాపం ఒంటరి మహిళలుగా ఉంటున్నారో ఒంటరి మహిళలకి ఇమీడియట్గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేషన్ సరుకు వాళ్ళందరికీ అందే విధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి